శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రొఫెసర్ మక్కలిరగొడితే ఏం చేశారని ప్రశ్నించారు. మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. ఇంకా పైన చెబుతాడు మక్కలు ఎరకొడతా. ఎవడ మక్కలు ఎరకొడతాడు? కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఎరకొట్టాడు. నువ్వేం చేసావు? ఎమ్మెల్యే మక్కలు ఎరకొట్టావా? వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు. అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు 2 చోట్ల కూడా. నువ్వేం చేసావు? 2 ఎమ్మెల్యేలు మక్కలు ఎరకొట్టావా? ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరి తెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు, నాయకులను చంపుతున్నారు. వీళ్ళ మక్కలు ఎరకొట్టావా? వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా? నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఎరకొట్టలేవు, నువ్వు వచ్చి అవతల వాళ్ళ మక్కలు ఎరకొడతా. ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు?